ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ఈ ఇయర్ చాలా బాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ లో చెప్పేయండి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజు టెంపుల్ కి వెళ్ళడం అలవాటైపోయింది. ఈ రోజు అయితే గుప్తమణి టెంపుల్ కి వెళ్ళాము. చాలా చిన్నగా ఉండేదండి ఈ టెంపుల్ అయితే. రీసెంట్ గా రెనోవేట్ చేశారు. ఇంకా మాకు లైన్ లోనే 2 hours పట్టిందండి దర్శనానికి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి చీర పెట్టాలని. ఈ రోజు అయితే కుదిరింది. చలి అయితే విపరీతంగా ఉంది. మధ్య మధ్యలో ఎండలోకి వెళ్ళిపోతున్నాము. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రష్ గా ఉంటుంది అనుకున్నాం గానీ మరీ ఇంత రష్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అసలు నించోడానికి కూడా ఓపిక లేదండి. 31st నైట్ న అంతలా ఎంజాయ్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈయనెవరో దేవుడికి ప్రసాదంగా లడ్డూలు చాలానే తీసుకెళ్తున్నారు. మెయిన్ దేవుడు అయితే కింద ఉంది కదా, పూలతో డెకరేట్ చేశారు. దాన్నే గుప్తమని అమ్మవారు అంటారు. కాస్త లేట్ అయినా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ గుడిలో ముడుపులు కడితే ఖచ్చితంగా నెరవేరుతాయి అంటారు. ఇంకా ఇక్కడ పిఠాయి పరాటా ఫేమస్. పిఠాయి అంటే కొట్టడం, పెనం మీద నుంచి ఎలా కొడుతున్నారో చూడండి. మాతో పాటు వచ్చిన కొంతమంది అయితే తిన్నారు. నేనైతే అస్సలు ట్రై చేయలేదు. అంతేనండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.